న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి జడ్జెస్ చాప్టర్ 5:6 we will read all together prayerfully. ఆనాతు కుమారుడైన షమ్గర్ దినములలో యాయేలు దినములలో రాజ మార్గములు ఎడారులాయను, ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి. ప్రభుకు స్తోత్రం. ఈ దెబోరా కానీ ఈ లైన్ రాయకపోతే షమ్గర్ గురించి మనకు పాజిటివ్ కోణమే కాదు, ఈ ఇంకొక కోణం కూడా తెలిసేది కాదు. ఏం జరిగింది తన జీవితంలో అంటే, ఆయన ఏలుతున్న సమయంలోట అన్నీ బాగున్నాయి. తన చేతిలో ఉన్న ములుకోరు కర్ర చేత అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన వైనం, ఫిలిస్తీన్లను తరిమి కొట్టగలిగాడు. అయితే మరి అంత గొప్ప విజయం పొందిన ఈయన జీవితంలో ఏంటి జరిగిన పొరపాటు అంటే, బైబిల్లో రాస్తూ దెబోరా జ్ఞాపకం చేస్తూ అంటది, ఆయన ఏలుతున్న సమయంలో ఒక చిన్న ప్రాంతంలో అజాగ్రత్తగా ఉన్న కారణాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజల జీవితంలో అపవాది దాడి చేశాడు. ఏంటి ఆ ప్రాంతము? మళ్ళొక్కసారి చదువుదామండి 6వ వచనం. ఈరోజు రెండు సత్యాలు మనం చూసి త్వరగా ముగించుకుందాం. ఆనాతు కుమారుడైన షమ్గర్ దినములలో యాయేలు దినములలో రాజమార్గంలో ఎడారులాయను, ప్రయాణస్తులు చుట్టూ త్రోవలోనే నడిచిరి. ఇన్ ద డేస్ ఆఫ్ షమ్గర్ ద సన్ ఆఫ్ ఆనాత్, in the days of Jael, the highways were unoccupied and the travelers walked through byways. హైవేలో వెళ్ళాల్సిన వారు ఇప్పుడు సందుల గుండా, చుట్టూ త్రోవల గుండా వెళ్తున్నారు. ఎందుకు చుట్టూ త్రోవలు వెళ్ళారు? ఒక్కసారి చరిత్రకు వెళ్తే, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు సంపూర్తిగా విడుదల దయచేయలేదు. ఫిలిస్తీన్లు ఇంకొందరు ఉన్నారు. మనము న్యాయాధిపతుల గ్రంథం గత వారం చూసాం 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలుకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలు తరతరములు వారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఎవరిని ఉండనిచ్చాడు? ఫిలిస్తీన్ల 5 సర్దారులు, రెండవది కనానీయులందరూ. చాలామంది వదిలేశాడు. అయితే దాంట్లో రెండవ వాళ్ళు ఎవరంటే కనానీయులు. వీళ్ళు ఫిలిస్తీన్లను గెలిచారు, కానీ ఎవరిని విడిచిపెట్టారండి? కనానీయులను విడిచిపెట్టేశారు. కనానీయుల యొక్క రాజు ఎవరు అంటే యాబీను. ఈ యాబీను రాజు ఎంత కుట్రపూరితుడంటే, తను ఎవరిని కూడా గాయం చేసేవాడు కాదు, ఎవరిని కూడా నేరుగా దాడి చేసేవాడు కాదు. మన ఆత్మీయ జీవితంలో మనకు కూడా ఈ యాబీను లాంటి అపవాది తంత్రములు మనం ఎరగాలి. ఏం చేశాడు వాడంటే, వానికి సుమారు 900 ఇనుప రథములు ఉన్నాయి, 900 ఐరన్ చారియట్స్. ఈ 900 ఇనుప రథములు వెళ్ళడానికి కొరకు ఏం చేశాడు తెలుసా అండి? వారు ఈ రహదారిలో అంటే రాజమార్గంలో వీరు రాకూడదు అని, ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క రహదారిలో తిరగకూడదని, ఇశ్రాయేలు ప్రజలు ఈ రాజమార్గంలో తిరగకుండా చుట్టూ త్రోవలో వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాడు 900 రథములను ఈ యొక్క రహదారి మీద అనుక్షణం నడిపిస్తుండేవాడు. ఎందుకంటే ఆ రోడ్లో ఎక్కితే ఎవరుంటారండి అక్కడంతా? యాబీను యొక్క ఆ ఇనుప రథములు, 900 ఇనుప రథములు తిరుగుతూ ఉండేసరికి ఇప్పుడు వారికి ఈ మెయిన్ రోడ్ వెళ్ళకుండా వీళ్ళు ఏం చేస్తున్నారట అండి? ఏం చేస్తూ ఉన్నారు? చుట్టూ త్రోవలలో నడిచిరి. ఇన్స్టెడ్ ఆఫ్ హైవేస్ దే వర్ గోయింగ్ బై ద బైవేస్. అంటే చుట్టూ త్రోవల చుట్టూ తిరిగి వెళ్తూ ఉన్నారు. సందులు గొందులు రహదారికి మినహాయించి చుట్టంతా తిరుగుతూ ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, జాగ్రత్తగా ఈ అంశాన్ని లోతుగా ఆలోచించాల్సి మనం చేస్తున్నాం. ప్రస్తుత దినాల్లో అపవాది చేసే ఈ దాడి ఎందుకు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అపవాది రహదారిలో వెళ్ళనివ్వడు? ఎందుకు? బైబిల్లో గమనిస్తే మెయిన్ వే ఆర్ హైవే, రహదారి లేదా మెయిన్ రాజమార్గము, ఇది ఏది అని ఆలోచిస్తే ఆత్మీయ అర్థంలో దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము. ఇట్స్ అ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. ఈ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్లో, దైవ చిత్తంలో, సంపూర్ణమైన దైవ చిత్తములో మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్ డెస్టినీకి రీచ్ అవుతాం. రోడ్ కరెక్ట్ పట్టుకుంటే గమ్యస్థానం కరెక్ట్ వెళ్తాం. ఇప్పుడు రాచమార్గంలో రహదారిలో కానీ ఎక్కితే గమ్యస్థానం తథ్యం. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, విల్ గో టు ద డెస్టినీ, దట్స్ ఆల్. అయితే ఈ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సంపూర్ణ చిత్తము అంటే పర్ఫెక్ట్ విల్లో నుండి అపవాది యొక్క ప్రయత్నం ఏంటంటే, ఎలాగైనా సరే ఈ సంపూర్ణ చిత్తంలోకి నువ్వు రాకుండా అడ్డదారులు లేదా చుట్టూ త్రోవలో తిప్పాలనేది అపవాది యొక్క కుతంత్రం. మీరు అనొచ్చు, అలా చేస్తే అపవాదికి ఏమొస్తుంది అని. మనందరికీ బాగా తెలుసు చరిత్ర.
ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందారు. విడుదల పొందిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాగ్దాన దేశానికి వెళ్ళాలి. వాస్తవంగా ప్రయాణం 11 దినాల్లో అయిపోతుంది కాలినడకన మీద. అలాంటిది వారు చుట్టూ తిరిగేసరికి బైబిల్లో ఏం జరిగింది అంటే, ఆ 40 సంవత్సరాల సుదీర్ఘ ఆలస్యంలో చుట్టూ తిరుగుతున్న వైనంలో బైబిల్లో మనందరికీ బాగా పరిచయం. వారు ప్రజలందరూ కూడా అరణ్యంలో త్రోవలోనే రాలిపోయిరి. మరి గమ్యస్థానం వెళ్ళారా? వెళ్ళలేదు. ఈరోజు విషాదం ఏంటంటే, అపవాది దేవుని యొక్క సంపూర్ణ చిత్తము నువ్వు తెలుసుకోకుండా, ఒకళ్ళు తెలుసుకుంటే దాని నుంచి రాజీపడి అడ్డదారులు, చుట్టుత్రోవలు, చుట్టు తిప్పే ప్రయత్నం చేసి నీకు తెలియకుండానే నీ గమ్యస్థానంతో ఆట ఆడతాడు. The biggest problem in Christendom today is not able to understand the perfect will of God. Secondly, even after knowing the perfect will of God, compromising from the perfect will of God. అందుకొరకే బైబిల్లో దేవుని జీవితాన్ని చూస్తే, యేసుప్రభు జీవితం చూస్తే, తన ఆరంభం నుంచి అంతం వరకు ఒకటే తీవ్రత, ఆత్మ తీవ్రత. యేసుప్రభు ఏం తెలుసా అండి? నా తండ్రి చిత్తము చేయ నేను వచ్చాను. ఐ హావ్ కమ్ టు డూ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏ స్థాయికి వెళ్ళాడంటే, దైవం చిత్తం చేయడం కొరకు బంధాలు అన్నింటినీ కూడా అతీతంగా తన యేసుప్రభు యొక్క తల్లి, తన యొక్క సహోదరులు వచ్చి, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారు అంటే ప్రభు ఒక మాట అన్నాడు, ఎవరయ్యా నా తల్లి, ఎవరైనా నా సహోదరులు? దేవుని చిత్తం చేయవాడే కదా. అర్థమవుతుందా అండి? దేవుని చిత్తానికి ఎంత ప్రథమ స్థానం ఇచ్చాడు యేసుప్రభు వారు అంటే, బైబిల్లో మనందరికీ బాగా పరిచయం. గడ్డి ఎండిపోతుంది, పువ్వు వాడిపోతుంది. 1 యోహాను 2వ అధ్యాయం 17వ వచనం, దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును. ఈరోజు దైవ చిత్తం అనేది కేవలం సేవకు పరిమితమైంది కాదు. ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఖచ్చితంగా తన దైనందిక జీవితంలో కెరియర్ కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, వివాహం విషయం కావచ్చు, బిజినెస్ విషయం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ విషయం కావచ్చు, జాబ్ విషయం కావచ్చు, ఏదైనా సరే దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్లులో నువ్వు చేస్తే అది నిరంతరము నిలుస్తుంది. కానీ ప్రస్తుత దినాల్లో ఆ ప్రాంతం నుంచి అపవాది ఏం చేస్తాడు? రాజీ పడేటట్లు చేస్తాడు. బైబిల్ గమనిస్తే ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో అరణ్యంలో రాలిపోవడానికి గల కారణంలో వారు పర్ఫెక్ట్ విల్లో నుండి, సంపూర్ణ దేవుని చిత్తంలో నుండి ఈ యొక్క పర్మిసివ్ విల్లోకి కాంప్రమైజ్ అయిపోయి అరణ్యంలోనే వారు సనిగి గొనిగి చివరికి నాశనం అయిపోయిన పరిస్థితి మనం చూస్తాం. ప్రియ సోదరి ఎందుకొరకు చెప్తున్నాను ఈ మాట అంటే, దైవ చిత్తంలో కానీ రాజీ పడితే నువ్వు చేసే ఏదైనా కావచ్చు, నువ్వు పెట్టుబడి పెట్టే ప్రతి పైసా, కార్చే ప్రతి కన్నీరు, ఓడ్చే ప్రతి చెమట బిందువు, ఏ త్యాగమన్నా కావచ్చు, సమయం కావచ్చు, క్షణాలతో పాటు నువ్వు దైవ చిత్తానికి వెలుపల నువ్వు చేసే ప్రతి ఒక్కటి శూన్యమే, అది వృధానే, అది బూడిదలో వేసిన పన్నీరుగా మిగిలిపోతున్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే విషాదం ఏంటంటే, మనం తెలియకుండానే దైవ చిత్తాన్ని రాజీ పడే స్థాయిలో అపవాది నేటి దినాల్లో హైవేస్ మీద దాడి చేస్తున్నాడు. ఈరోజు ముందుకెళ్ళక మునుపు ఒకసారి ఆలోచిస్తే, అందుకొరకే దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ అంటాడు, ఆయన ఈ తీవ్రత గుర్తిరిగిన వాడై, అయ్యా నీ చిత్తం చేయ నాకు నేర్పించు. 143వ కీర్తన 10వ వచనం చూడండి. 143 10వ వచనం చాలా ప్రాముఖ్యమైన తీవ్రమైన మాట. ప్రస్తుత దినాల్లో నువ్వు యథార్థంగా ప్రార్థించి, అయ్యా నీ చిత్తం నేను చేయాలని ఆశపడుతున్నానంటే దేవుడు తన చిత్తాన్ని బయలుపరచాలనే కదా ఆశపడేది. 143 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. అయ్యా నీ ఆత్మచేత నన్ను నడిపించు, నాకు సరైన స్థలంలోకి నన్ను నడిపించయ్యా, నీ చిత్తం చేయడం నాకు తెలియదు, నాకు నేర్పించు, ఐ వాంట్ టు లెర్న్ ఇట్. ఆయన యుద్ధ విచారించినప్పుడు, వెతికినప్పుడు, అయ్యా నాకు బోధించని ప్రాధేయపడినప్పుడు ఆయన సంపూర్ణ చిత్తంలో నేను నడిపించాలనేది దేవుని యొక్క అభిలాష. ఎప్పుడైతే ఈ మాట ప్రార్థన చేశాడో దావీదును, చివరికి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు దావీదు గురించి, ఈయన నా హృదయాను సారుడు. అంటే ప్రార్థన చేశాడు, అయ్యా నీ ఆత్మచారం నాకు నడిపించు, నాకు నీ చిత్తం చేయాలని నాకు నేర్పించు ప్రభా, నాకు తెలియదయ్యా, నువ్వు నీ స్పష్టంగా నీ ఆత్మ ద్వారా నడిపించని ప్రార్థిస్తే చివరికి దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు. ఈయన నా హృదయాన్సాడు, నేను హృదయం ఏం ఆలోచిస్తే చేశాడు, సంపూర్ణ దైవ చిత్తము చేసి నిరంతరము నిలబడింది. దావీదు కుటుంబము చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో దేవుడు రాసి దావీదు సంతానం నుండి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి వచ్చాడు. అన్ని తరాలు పోయినాయి. వాస్తవంగా చూస్తే తిరిగి 1000 ఏళ్ల పరిపాలన కూడా ఏలేది ఎవరి సింహాసనం మీద అంటే దావీదు సింహాసనం మీదనే. ఆ దావీదు రాజ్యంలోనే డెప్యూటీగా దేవుడు ఆయన 10వ స్థానంలో, దావీదు 2వ స్థానంలో ఏలబోతున్నాడన్న సత్యాన్ని మనందరూ క్రైస్తవ ప్రపంచానికి తెలిసిందే.
ఎందుకొరకు ఈ మాట చెప్తున్నానంటే, మనం చేసేది ఏదో బూడిదల వేసే పన్నీర్లాగా కాదు. దైవ చిత్తము రహదారి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే యేసుప్రభువారు ఈ భూలోకానికి వచ్చిన ఉద్దేశము, ప్రవచనీతి ఏంటండి? వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ గాడ్? యెషయా గ్రంథము అందరము కలిసి 40 అధ్యాయం 3వ వచనంలో యేసుప్రభువారి యొక్క మొదటి రాక గురించి ప్రవచనీతిగా రాయబడింది. బాప్తిస్మిచ్చి యోహాను దాన్ని జ్ఞాపకం చేశాడు. దాంట్లో ప్రాముఖ్యమైన సత్యాన్ని గుర్తిస్తాం. 40 అధ్యాయం 3వ వచనం, యెషయా చాప్టర్ 40 verse 3. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవా మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము. రాజ్య మార్గం సరళం చేయడానికి వచ్చాడు యేసు ప్రభు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఆర్ అ పర్పస్ ద లార్డ్ హ్యాస్ కమ్ ఇంటు దిస్ వరల్డ్ ఈజ్ టు మేక్ ద హైవే క్లియర్ ఫర్ యూ. అందుకో ప్రభు ఒక మాట అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అరే, రహదారిని సిద్ధపరచడానికే వచ్చాడు యేసు ప్రభు వారు. ఆ పర్ఫెక్ట్ విల్లో యేసు ప్రభు వారు స్థాపించిన మార్గాలు నడుచుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఈరోజు విషాదం ఏంటంటే, ఈ క్రీస్తు నడిచిన మార్గంని మతం అనే రంగును పూశారు అనవసరంగా. ప్రభువారు ఎప్పుడు కూడా మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసు ప్రభువారు ఏమన్నాడు? నేనే మార్గం, సత్యం, నేను మార్గం అన్నాడు. ఆ మార్గం నడవడం ఆరంభిస్తే చాలే. అంత సునాయాసంగా దేవుడు మార్గాన్ని, రాత్స మార్గాన్ని సిద్ధపరిచి, రహదారిని సిద్ధపరిచి పెడితే మతపు రంగును దానికి రుద్ది దైవ చిత్తాన్ని అవమానపరిచి చివరికి ఒక ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ఈరోజు తలెత్తే వైనాన్ని ఈరోజు కళ్ళ ముందు చూస్తున్నామంటే ఎంత విషాదకరమైన పరిస్థితి. దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని గమనించండి, ప్రవచనరీతిగా మెస్సయ్య ఏలబోతున్న రాజ్యానికి గుర్తులుగా 3 గుర్తులు చూపించారు. దైవ చిత్తం చేస్తే ఈ 3 గుర్తులు మన జీవితాల్లో నెరవేరడం అనేది సాధ్యమనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 7 లేదా 8, 9, 10 వచనాల్లో 8వ వచనం చూస్తాం. నిజంగా దేవుని చిత్తానుసారంగా వెళ్ళాలని ఆశపడితే కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు ఆ మార్గంలో ఎలా ఉంటాయో జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అక్కడ దారిగానున్న రాజ్య మార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును, 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు. చాలండి. మాట గమనించినట్లయితే ఆ రాజ్య మార్గంలో మొదటిది ఏంటంటే అది పరిశుద్ధ మార్గం. ఇట్స్ అ వే ఆఫ్ హోలీనెస్. ఎలా మనకు ఆ పరిశుద్ధత ఆరోపించబడుతుంది? వాస్తవంగా ఆలోచిస్తే మార్గం ఎవరు? ఏసే మార్గం, యేసుక్రీస్తు వారే మార్గం. మరి యేసు ప్రభు మార్గం అయితే అది ఏం మార్గం అంట? పరిశుద్ధ మార్గం. మరి పరిశుద్ధ మార్గం అయితే ఎలా నడవాలి? మనం అపరిశుద్ధులం కదా, వాస్తవంగా అంటే దుర్నీతిమంతులం కదా. మరి ఏ విధంగా నడవాలి అంటే బైబిల్లో స్పష్టంగా రాస్తుంది. 1 కొరింథీ 1వ అధ్యాయము 30 వచనాలు తీయాల్సిన అవసరం లేదు. ఆఖరి 2 వచనాల్లో ఆయన మూలముగా క్రీస్తు ద్వారా మనమేమి పరిశుద్ధతయు, నీతియు, సమాధానము. ఆయన ఇంకో మాటలో మన పరిశుద్ధత ఎవరండి? క్రీస్తు ప్రభు వారే. ఆయన ద్వారా మనం ఏమైనాం? పరిశుద్ధులమయ్యాం. బికాస్ ఆఫ్ హిమ్ మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 21 వచనం చూస్తే, 2 Corinthians chapter 5 verse 21. 2 కొరింథీ 5:21 మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా ఒక మాట మనం చూస్తాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 21 వచనం, 2 Corinthians chapter 5 verse 21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఆయన ద్వారా మనం నీతిగా మార్చబడ్డాం. నాట్ బై అవర్ వర్క్స్, మన క్రియల ద్వారా కాదు. క్రియల్ని నమ్ముకుంటే ఎప్పటికి కూడా మనం నీతిమంతులుగా తీర్చబడలేం. ద పర్ఫెక్ట్ రైచియస్నెస్, ద పర్ఫెక్ట్ హోలీనెస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఇంప్యూటెడ్ రైచియస్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన మూలముగా మనం నీతిమంతులు తీర్చబడ్డాం. ఇది మొదటి సత్యం. ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడితే దేవుని నీతిని ఆరోపించుకొని దైవ చిత్తాన్ని తెలుసుకోవచ్చు. ఇది మొదటి మార్గంలో మొదటి గుర్తు. 2వ గుర్తు చూస్తే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9-10 వచనం. 9వ వచనం చదువుదాం. బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 35 verse 9. 9వ వచనం అందరం కలిసి చదువుదాం. అక్కడ సింహాసముండును, క్రూర జంతువులను దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సీయోనుకు వచ్చేది. రెండవది అక్కడ క్రూర మృగాలు ఉండవట. రెండవ మాట చూస్తే మొదటిది వే ఆఫ్ హోలీనెస్, నెంబర్ 2 ఇట్స్ అ వే ఆఫ్ సేఫ్టీ. సమాధానము, నీకు భద్రత ఉంది. ఆ దైవ చిత్తములో భద్రత ఉంది. ది గాడ్ లీడ్స్ యూ సేఫ్లీ. భద్రంగా నడిపిస్తాడు. ఇదే నడవలసిన త్రోవ, కుడికి కానీ ఎడమ కానీ తిరగొద్దని చెప్పి నిన్ను అడుగులు ఆజ్ఞాపించేది ఆ దైవ స్వరము నీకు భద్రతనిస్తుంది. When you are led by the Spirit of God, there is safety in the perfect will of God. దేవుని సంపూర్ణ చిత్తములో భద్రత ఉంది నీకు. 3వ సత్యం చూస్తే 9-10 వచనం చూస్తాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10 వచనం చూస్తాం. రహదారులు ఉండే గుర్తులు 3వ గుర్తు చూస్తాం. వారి తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషం గల వారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరి. 3వది ఇట్స్ వే ఆఫ్ జాయ్, వే ఆఫ్ హోలీనెస్, వే ఆఫ్ సేఫ్టీ, వే ఆఫ్ జాయ్. ఈ 3 సమ్మిళితమై ఆ 2వ రాకడలో క్రీస్తు మెస్సయ్య రాజ్యములో
ఈ గుర్తులు రహదారి మార్గంలో వెళ్ళే వారికే సాధ్యమవుతుంది. అయితే విషాదం ఏంటంటే ఈ రహదారులను నడవకుండా అపవాది అనేకుల జీవితాలని బుగ్గిపాలు చేస్తున్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వెన్ యూ కాంప్రమైజ్ ఫర్ ఎనీథింగ్ లెస్ దెన్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ డెస్టినీ. బైబిల్లో మనందరికీ అందుకో దైవజనుడు డిఎల్ మూడి గారు ఒక మాట అన్నాడు. ఐ రియలీ లవ్ దోస్ లైన్స్. ద మెయిన్ థింగ్ ఇన్ అ క్రిస్టియన్ లైఫ్, ఐ రిపీట్ దోస్ లైన్స్, బాగా అర్థం చేసుకోండి. ద మెయిన్ థింగ్ ఇన్ అ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ టు కీప్ ద మెయిన్ థింగ్ యాజ్ ద మెయిన్ థింగ్. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏది అంటే ప్రాముఖ్యమైన దానిగా ఉంచే ప్రాముఖ్యమైన పని చేయాలంట. అదే క్రైస్తవుని పరిచర్య. యూ కీప్ ద మెయిన్ థింగ్ యాజ్ ద మెయిన్ థింగ్, దెన్ ద రెస్ట్ ఆఫ్ ద జాబ్ ఈజ్ డన్. ఈరోజు దైవ చిత్తానికి ప్రథమ స్థానం ఇస్తే, దైవ చిత్తానికి పెద్ద పీట వేస్తే మిగతా మార్గం అంతా ఈ 3 గుర్తులు ఆ యాత్రలో రహదారులు నడుస్తావు. లేకపోతే చుట్టూ తిరిగే ఈ చుట్టూ త్రోవల్లో గమ్యస్థానమే అంతర్ధానం అవుతుంది, రాజీ పడిపోతావు. యు కాంప్రమైజ్ విత్ ద డెస్టినీ. విషాదగాథ ఏంటంటే ఈ కుటుంబాన్ని, ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజల జీవితాన్ని వాళ్ళందరి మీద సమానంగా దాడి చేసింది యాబీను. ఏం చేశాడంటే రహదారులు ఏం చేశాడండి, మూసేసి చుట్టూ తిరిగే వైనాన్ని అనుమతించి అడ్డదారులు చుట్టు త్రోవలు తిప్పి 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 వారి గమ్యస్థానంతో రాజీ పడే స్థాయికి వారి జీవితాన్ని నాశనం పట్టించాడు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, దైవ చిత్తము ప్రతి దానికి యేసుప్రభువారు ఎందుకంటే అన్ని గంటలు ప్రార్థన చేయాలా? బైబిల్ రాస్తుంది, తన తండ్రి చిత్తం ఏదో తెలుసుకోవడానికి కొరకు తను ఏం చేశాడు, అహర్నిశలు ప్రార్థిస్తూ వచ్చాడు. డూ యూ రియలీ నో ద సీరియస్నెస్ ఆఫ్ ఫైండింగ్ గాడ్స్ విల్? డోంట్ ప్లే విత్ యువర్ లైఫ్. లైఫ్ ఈజ్ గివెన్ ఓన్లీ వన్స్. జీవితం ఒకేసారి ఇస్తాడు దేవుడు. ఆ జీవితాన్ని దేవుని మహిమార్థమై సంపూర్ణ చిత్తాన్ని చేయడానికి సిద్ధపడు. దేవుని తీర్మానాన్ని ఆశీర్వదిస్తాడు. 2వ ప్రాంతం చూసుకొని ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. 7ని కలిసి చదువుదాం. ఇశ్రాయేలు అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాక మునుపు, ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలులు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలులో 40,000 మందికి ఒక కేడమే కానీ ఈటే కానీ కనబడలేదు. నాకు ఎంతో బాధాకరమైన మాటలు 2 తాకాయి. తను ఆలోచించండి, షమ్గరు ఏలుతున్నప్పుడు 2వ సమస్య ఏంటంటే ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి. గ్రామాలు ఖాళీ అయిపోయాయి అంటండి. అంటే కుటుంబాలు, మొదటిగా హైవేస్ అయితే రెండోది హౌసెస్. రహదారిని అపవాది గాయపరిస్తే రెండోది దేని గాయపరచంటే గృహాలను అంటండి. గృహాల్లో ఉండలేకుండా పరిస్థితి తీసుకొచ్చాడు. హీ డింట్ అలౌ ద ఫ్యామిలీస్ టు బీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దేర్ హౌస్ అండ్ ఇన్ దేర్ విలేజెస్. ఒక మాటలో చెప్పాలంటే అధిపతులనే అక్కడి నుంచి ఏం చేశాడు, వెళ్ళగొట్టేశాడు. రెండో మాటలో చెప్పాలంటే అపవాది నీ మీద దాడి చేసేది రెండో ప్రాంగణం ఏంటంటే నీ గృహం మీద దాడి చేస్తాడు, నీ ఉండే నివాసయోగ్యమైన స్థలం మీద దాడి చేస్తాడు. ద సెకండ్ టార్గెట్ ఆఫ్ సేటన్ ఈస్, నెంబర్ 1 ఈజ్ పర్ఫెక్ట్ విల్, నెంబర్ 2 ఈజ్ యువర్ ఫ్యామిలీ. ఈరోజు కుటుంబం మీద దాడి చేసే దాంట్లో వీరి గురించి రాయబడి ఉంది. దెబోరా డయాగ్నోసిస్ కరెక్ట్గా చెప్పింది. ఎందుకు యుద్ధాలు వచ్చాయట? అంతవరకు సుభిక్షంగా ఉన్న వారి కుటుంబాలలో ఎందుకు యుద్ధాలు వచ్చాయి? 7-8 వచనాలు బాగా గమనించండి. ప్రతి కుటుంబానికి వర్తించే వాక్యం ఇది. ఇశ్రాయేలుల అధిపతులు లేకపోయిరి, దెబోరా నేను రాక మునుపు, ఇశ్రాయేలు నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. లేకుండా వెళ్ళిపోయారు. ఊర్లు కాలైపోయాయి, గృహాలు కాలైపోయాయి, ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇల్లంతా నివాసయోగ్యమైన స్థలముగా లేకుండా మనుషులు ఉండలేని పరిస్థితి వచ్చింది. బోసిపోయింది, ఖాళీ అయిపోయింది. ఇంత బాధగా ఏడుస్తుంది దెబోరా. కారణం ఏంటట? 8వ వచనం కలిసి చదువుదాం. ఇశ్రాయేలులు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. వాళ్ళు కోరుకుంది కొత్త దేవతల్ని, వచ్చిన జవాబు ఏంటండి? యుద్ధం. అంతవరకు సమాధానంగా ఉన్నారు, అంతవరకు స్థిరంగా ఉన్నారు, అంతవరకు హాయిగా ఉన్నారు. కొత్త దేవతలను కోరుకుంటే వచ్చిన ఫలితం యుద్ధాలు ఏమైనాయంట? ఎక్కడి దాకా వచ్చాయండి? వారి ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాయి. ఈరోజు ఇంట్లోకి ఎందుకు యుద్ధాలు వస్తున్నాయో తెలుసా? కొత్త దేవతలు. వినవచ్చు, ఏంటి ఆ కొత్త దేవతలు? 2 దేవతలను పరిచయం చేస్తాను. అంత్య దినముల్లో లేదా ఆరంభములో ఏదైనా తోట కానీ ప్రస్తుతం కానీ ఎక్కడ చూసినా సరే 2 దేవతలు. ఆ 2 దేవతలు చాలా ఉన్నాయి, 2 మాత్రం చూసి ముగించేస్తాం 5 నిమిషాల్లో. ఒకసారి చూస్తాం. 2వ తిమోతి గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తాం. అంత్య దినముల్లో 2 ప్రచండమైన దేవతలు వస్తాయి. ఆ దేవతల్లో, ఆ విగ్రహాల్లో 2 సత్యాలను మనం జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందాం. రండి, 2వ తిమోతి 3వ అధ్యాయము 1-2 వచనాలు. 2 తిమోతి చాప్టర్ 3 verse 1 and 2. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు. చాలండి, 2 విగ్రహాలు. ఒకటి ఏంటండి? స్వార్థప్రియులు, సెల్ఫిష్నెస్ ఆర్ సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఆర్ ఈగోసెంట్రిక్ లైఫ్.
అహాన్ని రెచ్చగొట్టే జీవితం, అహాన్ని రెచ్చగొట్టే జీవితం, సెల్ఫ్ని రెచ్చగొట్టే జీవితం, ఈగోసెంట్రిక్ లైఫ్, ఇంకో మాటలో గర్విష్ఠులైన జీవితం, లేదా అహం చుట్టే తిరగాల్సిన జీవితం. ఇది మొదటి విగ్రహం అయితే, రెండవ దేవత ఏంటంటండి? ధనాపేక్షలు, డిస్కంటెంట్, అంటే ఇంకా కావాలి, సంపాదించాలి, లవ్ ఆఫ్ మనీ, కావాలన్న ఆశ. మొదటి మాట చూస్తే ఇక్కడ స్వార్థ ప్రియులు అంటే ఎప్పుడు కూడా అక్కడ అహము ఏలుతుంది ఆ ప్రాంతంలో. బైబిల్లో గమనిస్తే దేవుని రాజ్యం ఎక్కడుందండి మన దగ్గర? దేవుని రాజ్యం గురించి బైబిల్లో చూస్తే దేవుని రాజ్యం భవిష్యత్తులో రాబోతుంది అని అనుకుంటే పొరపాటే. లూకాసు సువార్త 17వ అధ్యాయం చూడండి, చాలా ప్రాముఖ్యమైన సత్యం చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నా. లూకాసు సువార్త 17:21, 17:21, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 17:21. అద్భుతమైన మాటలు గమనిస్తాం అందరం కలిసి. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. బాగా గమనించండి. ఇదిగో ఇక్కడను, ఇదిగో అక్కడను అని చెప్పి వీలు పడని వారితో ఉత్తరం ఇచ్చాను. అయ్యో ఇక్కడ అక్కడ కాదు. దేవుడు ఏమంటున్నాడు? దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. బాగా గమనించండి. దేవుని రాజ్యం మన మధ్యలో దేవుడు స్థాపించాలని ఆశపడితే, ఇప్పుడు పరదేశంలో ఉన్నారు ఏదైనా తోటలో అవ్వ ఆదాములు, వారి దగ్గరికి అపవాది వచ్చి వారిని ఎలా పాడు చేశాడు? అవ్వని ఎలా పాడు చేశాడంటే అహాన్ని రెచ్చగొట్టాడు. ఎలా రెచ్చగొట్టాడు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. ఇది అపవాది యొక్క రెండవ దాడి. అంటే రహదారులను దేవుని చిత్తాన్ని రాజపడదట్టు చేస్తాడు. రెండవది, నీ యొక్క గృహాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నంలో నీ అహాన్ని రెచ్చగొడతాడు. ఎలా రెచ్చగొడతాడు? జెనసిస్ చాప్టర్ 3:5 అందరం కలిసి చదువుదాం. 3:5 ఏలయనగా మీరు వాటిని తిరుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను. చాలండి. అపవాది ఏమంటున్నాడంటే నువ్వు తింటే ఏమవుతావు? దేవదూతలాగా వెళ్తావు. ఇప్పుడు నువ్వు తక్కువ ఉన్నావు, నీరేం చేయింది? దేవదూతలాగా కావాలి అంటే ఏం చేయాలి? నువ్వు తింటే ఏమవుతావు? దేవదూతలాగా అవుతావు. నువ్వు దేవదూతలా కావాలనే ఆ లోపల అహంకారాన్ని, ఈగోని ఎవరు రెచ్చగొట్టారండి? ఎవరు రెచ్చగొట్టారు? అపవాది. దేవుని రాజ్యం నుంచి వెలుపలకి త్రోసివేయబడ్డానికి అదే ఒక కారణం. ఓ మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నా. దేవుని రాజ్యం నీ కుటుంబంలో, నీ గృహంలో, నువ్వు ఉండే ప్రాంతంలో, నీ ఆఫీస్లో ఈరోజు అపవాది నీలో ఏ ఫీలింగ్స్ తీసుకొస్తాడో తెలుసా? మొట్టమొదటిగా నీ ఈగోని హర్ట్ చేస్తాడు. నీ అహాన్ని హర్ట్ అయిన వెంటనే నేనేం తక్కువ, నన్ను అంటావా, నా కుటుంబాన్ని అంటావా, మా తమ్ముడిని అంటావా, మా అన్నని అంటావా, మా నాన్నని అంటావా, నేనేమనుకున్నావు, నీ ఇల్లు చూడు. అవన్నీ స్టార్ట్ కాకముందు స్టోరీ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? వచ్చి వాడు దేన్ని రెచ్చగొడతాడు? అహాన్ని రెచ్చగొడతాడు. అవ్వకి రెచ్చగొడుతున్నప్పుడు అవ్వకి తెలియాలి కదండి ఎవడు మాట్లాడుతున్నా అంటే వాని బాధ ఏంది. వాడు ఒకప్పుడు లూసిఫర్ ఎవరండి? వేకువ చుక్క, తేజో నక్షత్రమా, దేవునికి సమానంగా అంత అద్భుతమైన స్థాయిలో ఉంటే అప్పుడు అనుకున్నాడంటే, ఏమనుకున్నాడంటే, నేను నా సర్వోన్నతు, యెషయా గ్రంథం 14:14, నేను సర్వోన్నతికి నా సింహాసనం సమానంగా వేసుకుంటానని అనుకొని అక్కడి నుంచి వాడు భస్మమై గర్వించిన కారణాన్ని బట్టి నాశనం ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచున్న వాగ్దానం నెరవేరి చివరికి ఆ వ్యక్తి అక్కడి నుంచి భస్మమై పాతాళములో ఒక మూలకు త్రోయబడి వాడు నశించిపోయిన కారణాన్ని బట్టి వాడు పాడైంది కాక ప్రతి కుటుంబంలో ఇప్పుడు ఏం రెచ్చగొడతాడో తెలుసా? ఈగోని రెచ్చగొడతాడు. ఆ సెల్ఫ్ అనేది బ్రేక్ అయితే ఇంకా ఎక్కడికైనా విశ్వరూపానికి వెళ్తాం. ఆ విశ్వరూపానికి వెళ్తే ఆ ప్రాంతంలో తెలియని విగ్రహాలు ఏవైతే అయితే ఈ యొక్క అహం అనే విగ్రహం వస్తుందో తెలియని యుద్ధాలు నీ జీవితంలో వస్తాయి. ఈరోజు మనశ్శాంతి కోల్పోయి, ఆరోగ్యాలు పాడు చేసుకొని, కుటుంబంలో కూలిపోయి ఈరోజు ఈ ఇంట్లో నేను ఉండలేననే స్థాయికి వస్తున్నావా? కారణం అపవాది దాడి చేస్తున్నాడు నీ అహంకారం మీదనే. అయితే ఇప్పుడు పరలోక రాజ్యం మీ మధ్యలో ఉందంటున్నాడు కదా, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉందన్నాడు కదా. మరి దేవుని రాజ్యంలో కనిపించే గుర్తుల్లో దేవుని యొక్క సమాధానము, సంపూర్ణత, ఆశీర్వాదము, నెమ్మది నీ జీవితంలో ఏలాలి, నీ కుటుంబంలో ఏలాలి అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో శిష్యులందరూ తర్కవాదం పెట్టుకున్నారు. ఏంటి మా జీవితంలో ఎవరు గొప్ప, మేము గొప్ప, మేము గొప్ప, మేము గొప్ప అని చాలామంది చెప్తున్నారు, వారి కారణాలు చెప్పుకుంటున్నారు. అయితే యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుదాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 18:1. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, 2వ వచనం చూడండి, 2వ వచనం, ఆయన ఒక చిన్న బిడ్డని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లనను. 3వ వచనం అందరం కలిసి చదువుదాం. 3వ వచనం అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 18:3. మీరు మారు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. మీరు గొప్ప అని ఆలోచిస్తున్నారు, పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా
చెప్పుచున్న 4వ వచనం అందరం కలిసి చదువుదాం. వర్స్ 4 అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 18:4 అందరం కలిసి చదువుకుందాం. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎవరు తగ్గించుకుంటారో వారే గొప్పవారు. తగ్గింపు ఎవరికైతే వస్తుందో, అహాన్ని ఎవరైతే చంపుకోవడానికి ఇష్టపడతారో వారే మహారాజులు, వారే పరలోక రాజ్యంలో గనులు, వారి మధ్యలోనే పరలోక రాజ్యము దిగి వస్తుంది. ఈరోజు అపవాది నీ దగ్గరకు వచ్చే యంత్రాల్లో మొదటి యంత్రం ఏంటంటే నీలో అహంకారాన్ని, ఈగోని ఏం చేస్తాడు? రెచ్చగొడతాడు. కానీ యేసుప్రభువారు ఎవరండి? యేసుప్రభువారు ఎవరు అంటే తన్ను తాను రిక్తునిగా చేసుకుని తన్ను తాను తగ్గించుకున్న యేసుప్రభువారు ఈరోజు తగ్గింపుకి మాదిరి. ఎంత తగ్గించుకున్నాడండి? మరణమగునంతగా తగ్గించుకున్నాడు. మరి తగ్గించుకుంటే ఓడిపోయాడా? బైబిల్లో గమనించండి. ప్రపంచ చరిత్రను ఏలిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే అత్యద్భుతంగా తగ్గించుకున్న వారిని దేవుడు చరిత్రలో చిరస్థాయిగా వాళ్ళని ఏం చేశాడు? హెచ్చించాడు. అన్ని నామములకు పైనామంగా హెచ్చించాడు యేసు ప్రభు నామాన్ని. ఈరోజు యేసు ప్రభు నామం ప్రకటించబడినట్లయితే 1000 ఏళ్ల పరిపాలనలో సకల ప్రాణులు ప్రణమిల్లాల్సిందే. అది దేవుని యొక్క స్థాయి, అంతగా హెచ్చించబడ్డాడు. ఈరోజు ఎవరు హెచ్చించబడతారంటే ఎవరు తమ్ము తగ్గించుకున్న వారే హెచ్చించబడతారు. ఈరోజు నీ కుటుంబంలో నీ భార్య దగ్గరనో, భర్త దగ్గరనో, నీ బిడ్డల దగ్గరనో, తల్లిదండ్రుల దగ్గరనో కొద్దిగా తగ్గించుకుంటే ఏం పోతుంది? దేవుని రాజ్యం దిగి వస్తుందంటే దాని కొరకు చిన్న తగ్గింపు నీకు అవసరం లేదా? ఈరోజు ప్రభు అంటాడు, అయ్యా వీరిద్దరు ఐక్యంగా ఉంటారంటే, తండ్రి వీరు ఈ యొక్క సంఘం ఐక్యంగా ఉంటుందంటే నా మహిమను ఎవరికైతే నేను ఇవ్వనని అన్నానో ఆ మహిమను కూడా ఇచ్చేస్తాను, నా ప్రిస్టేజ్ని ఇస్తాను. ఎందుకంటే వీరు ఏం కావాలి? కలిసి ఉండాలి. ఈరోజు ప్రభువారు తన మహిమని తాకట్టు పెట్టాడే. ఈరోజు మనం తగ్గించుకుంటే మన నష్టం ఏమొస్తుంది? మహాత్ములం కామా తగ్గించుకుంటే? కానీ విషాదం ఏంటంటే అపవాది ఆ ప్రాంతం రానికుండా ఏం చేస్తాడు? అడ్డుపడతాడు. విషాదం ఏంటంటే యాకోబు గ్రంథం 4వ అధ్యాయంలో 1వ వచనం చూస్తే ఎందుకు యుద్ధాలు, ఎందుకు ఈ యొక్క విశ్రాంతి కోల్పోయిన పరిస్థితి, ఇవన్నీ ఎందుకు అని జ్ఞాపకం చేస్తూ స్వకీయ భోగేచ్ఛలను రెచ్చగొడుతున్నప్పుడు 6వ వచనం అంటాడు, ఎవరు తగ్గించుకుంటే వారికి దేవుడు ఏం చేస్తాడంటే దీనులకు కృపిస్తాడు, గర్విష్ఠులు ఏం చేస్తాడు? అనుస్తాడు. ఈరోజు విశ్రాంతి కోల్పోయావా ప్రియ సోదరి సోదరుడా? నీ గృహంలో నెమ్మది లేదు. వాక్యం వచ్చి కూర్చున్నావు, భార్య భర్తతో మాట్లాడలేదు, మా భర్త భార్యతో మాట్లాడలేదు, అత్త కోడలతో మాట్లాడలేదు, కోడలు అత్తలతో మాట్లాడలేదు. ఈరోజు ఒకరి ముఖాలు చూసుకోవడం కూడా ఇరిటేషన్ వచ్చి ఎందుకు వచ్చానా ఇంటికి అనే ఫీలింగ్ వచ్చి గృహంలో ఉండకుండా యాబీను చేసిన పనిలో గృహాలు ఊర్లు కాలే అధిపతులను బయట గెంటేశాడు. సింపుల్ స్ట్రాటజీ టు లెట్ యూ వెకేట్ యువర్ హౌస్. యూ స్టార్ట్ హేటింగ్ ద ప్లేస్ వేర్ యు ఆర్. నువ్వు ఎక్కడున్నావు అక్కడ ద్వేషిస్తావు. ఎందుకున్నాను ఇక్కడ, ఇంకా ఆఫీసులోనే కొనసాగుతాను ఇంకొన్ని గంటలు, ఇంటికి పోలేకపోతున్నాను, నేను ఆ యొక్క గోల నేను భరించలేనని ఈరోజు అలాంటి స్థాయిలో విరక్తి భావనలోకి వచ్చేసావా? ఈరోజు విశ్రాంతి కోల్పోవడం కారణం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనంలో ప్రభు అంటాడు, ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తా అన్నారు. మరి ఎలా వస్తుంది విశ్రాంతి? 29వ వచనం దాని తర్వాత రాస్తుంది, నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక నా యొద్ద మీ కాడిని ఎత్తుకొని నేర్చుకొనుడి. ఏమని నేర్చుకోవాలి? సాత్వికము, దీన మనసు నేర్చుకుంటే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. తగ్గించుకునే వాడే ప్రపంచంలో హెచ్చించబడతాడనే దానికి బైబిల్లో ఎన్నో ఉదాహరణలే కాదు. గాంధీ గారు ఇన్స్పైర్ అయ్యి సాత్వికులు ధన్యులు వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంటే నేను తగ్గించుకుంటానని చెప్పి ఆరంభించుకొని ముందుకు వచ్చాడు. మన భారతదేశ జాతిపిత అయిపోయాడు. కరెన్సీ నోట్ల మీద జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనం తగ్గించుకోవడానికి ఎందుకు అంత కష్టం? చరిత్ర నీ కళ్ళ ముందుందే, వాక్యం నీ కళ్ళ ముందుందే, దేవుని మహిమ నీ కళ్ళ ముందుందే. ఇవన్నీ తెలిసి కూడా ఈ మూర్ఖపు గర్వములు దేని కొరకు? వాట్ ఫార్? అహంకారాలు దేని కొరకు? ఏం సాధిస్తావని? చివరికి చచ్చిపోతే నలుగురు మొయ్యాల్సిందే కదా, అక్కడ తగ్గించుకోవాలి కదా అహంకారం. ఈరోజు ఎందుకు ఈ యొక్క పడని అహంకారాలు దేని కొరకు ప్రయాసపడుతున్నావు ప్రియ సోదరి సోదరుడా? ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. వాట్ ఫార్? ఈరోజు సమాధానానికి కర్తగా దేవుడు సమాధాన అధిపతిగా నీ గృహాన్ని ఏలుతున్నాడా లేదా ఒక్కసారి ఆలోచించుకో.